పడతా ఉంది. సో హాఫ్ ఫుల్కు ఆశపడొద్దు అంటూ ఎవరు ఖమ్మం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఎవరు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న విషయం చూస్తూ ఉన్నాం. సో మంచోళ్ళను సర్పంచ్గా ఎన్నుకుంటేనే గ్రామాల అభివృద్ధి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచోళ్ళు అనే కంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం నుంచి సీఎం నుంచి మొదలు పెట్టుకుంటే కూడా మంత్రి వరకు ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్లను గౌరవించి వాళ్ళ ఆ ఊర్లలో ఉండేటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలు ఎట్లా తీర్చాలి, అభివృద్ధి కార్యక్రమం ఎట్లా చేయాలి అనే కోణంలో మీరు సమన్వయంతో ఉంటే ఆటోమేటిక్గా సర్పంచ్లు మంచోళ్ళు అవుతారు. మీరు సమన్వయం లేనంత కాలం ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు సరిగ్గా లేనంత కాలం సర్పంచ్ మంచోళ్ళుగా కారు. ఈరోజు గత 10 ఏళ్లలో సర్పంచ్ల బిల్లులు రాక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సర్పంచ్ చాలామంది ఉన్నారు కదా. వాళ్ళ టర్మ్ కూడా అయిపోయి అప్లపాలని చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కదా. మరి ఆ బిల్లు ఫస్ట్ రిలీజ్ చేయండి. రిలీజ్ చేసిన తర్వాత ఈ నీతి వాక్యాలు వలితే బాగుంటుంది. సో మీరు సరే కేసీఆర్ పాపం చేసిండు, సరే కేసీఆర్ దుర్మార్గుడు అంటే పక్కన పెట్టారు. మరి మీరేంది, మీరు ఆయన వద్దనే కదా, ఆయన దుర్మార్గుడనే మిమ్మల్ని తీసుకొచ్చారు. మీరు అంతకు మించిన దుర్మార్గమైనటువంటి పాలన చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో నేరుగా రేవంత్ రెడ్డి ఎక్కడైతే ఎలక్షన్ కోడ్ లేదో అక్కడికి వెళ్ళి మొత్తానికైతే అక్కడ జిల్లాల్లో సభలు పెట్టేసి పెద్ద ఎత్తున ఎలక్షన్ ప్రచారం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విద్యా సాగునీటి విధానాలతోనే రాష్ట్రానికి దేశంలో ప్రథమ స్థానం. దేశం గర్వించేలా మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ, నెహ్రూ స్ఫూర్తిలో యూనివర్సిటీల స్థాపన, బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాజెక్టులు, కేసీఆర్ ఇంట్లో మాత్రం కనక వర్షం. కేసీఆర్ ఇంట్లో ఏంది, ఇప్పుడు అందరు మంత్రుల ఇళ్లలో, మీ ఇళ్లలో, అందరి ఇళ్లలో కూడా కనక వర్షం నడుస్తూ ఉంది కదా, కురుస్తూ ఉంది కదా. కేసీఆర్ ఒక్కరంటే ఏం లాభం, అందరికందరూ అలీబాబా 41 దొంగలు అందరు తయారైంది కదా. కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభం. నేడు హుస్నాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి 262 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన అంటూ చూస్తా ఉన్నాం. సో గ్రామ సర్పంచ్లుగా మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. హాఫ్కు ఫుల్కు ఆశపడి ఓటు వేస్తే గ్రామాలు దెబ్బతింటాయన్నారు. అందుకే గ్రామాలు మాత్రం హాఫ్లు ఫుల్కు ఆశపడి ఓట్లు వేయద్దు. ఇప్పుడు ఎమ్మెల్యేల విషయంలో కానీ, ఎంపీల విషయంలో కానీ, మీ విషయంలో కానీ హాఫ్ ఫుల్ తీసుకొని డబ్బులు తీసుకొని ఓట్లు వేయచ్చా, అది కూడా చెప్పాలి కదా. మనం చెప్పేటి ఏమో సారంగా నీతులు అవుతున్నాయి, సొచ్చేటి ఏమో ఇంకేదో అవుతున్నట్టు కనబడతా ఉన్నది తప్ప ఒక విధమైనటువంటి మంచి చేద్దామనేటువంటి ఒక పరిస్థితి కనబడతలేదు. సో ఇక్కడ నిన్ననేమన్నాడు, మంత్రులతో పని చేయించుకునే వాళ్లకు సర్పంచ్లుగా ఎన్నుకోండి అని చెప్పేసి అన్నారు. అసలు మంత్రులు అనే వాళ్ళు ఎమ్మెల్యేలకు సహకరిస్తలేరు, ఇక సర్పంచ్కి ఏం సహకరిస్తారని ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎవరో చెప్పింది కాదు, మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేకపోతే అనిరుద్ధ్ రెడ్డి కావచ్చు, ఇలాంటి చాలామంది ఎమ్మెల్యేలు, ఆ ఒక్క జిల్లా కాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ మంత్రులు సరిగా సహకరించక అభివృద్ధికి ఆమడు దూరంలో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి కదా. నియోజకవర్గాలలో ఉన్నటువంటి టౌన్లనే మీరు డెవలప్ చేయలేదు. రేపు గ్రామాల పరిస్థితి ఏంది, గ్రామ సర్పంచ్ల ఎన్నికైతే మీరు సహకరిస్తారా? ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. ఎమ్మెల్యేలకి అధిగతి లేదు మంత్రుల దగ్గర, ఇక సర్పంచ్ దేక్తారా? దేకే పరిస్థితి ఉంటుందా? హాఫ్కు ఫుల్కు ఆశపడి ఓటు వేస్తే గ్రామాలు దెబ్బతింటాయన్నారు. అందుకే రాజకీయ కక్షలు మాని మంత్రులతో కలిసి పనిచేసే వారిని, అభివృద్ధి చేసేవారిని సర్పంచ్లుగా ఎన్నుకోవాలని సూచించారు. అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు పప్పెట్లు అంటారా, మంత్రులు ఒకరే కీలకమని మీ అభిప్రాయమా? ఏందన్నట్టు ఎమ్మెల్యేలు ఆల్రెడీ విస్మరించారా? ఏమో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది, ఏదో తేడా కొడుతున్నట్టు కనబడతా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం నిర్వహించినటువంటి సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఇరిగేషన్ పాలసీలే తెలంగాణను దేశంలో మొదటి స్థానంలో నిలుపుతాయన్నారు. తెలంగాణ ఉద్యమానికి పునాదులుగా నిలిచినటువంటి పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతంలోనే కాదు ఆ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి మన్మోహన్ సింగ్ పేరుతో యూనివర్సిటీని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. దీన్ని దేశం గర్వించేలా, ప్రపంచ దేశాల్లో గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా సీఎం ప్రకటించడం జరిగింది. సరే, ప్రపంచం పక్కన పెట్టండి, దేశం పక్కన పెట్టండి, ఈ రాష్ట్రంలో మీరు ఆ యూనివర్సిటీ అయితే స్థాపిస్తున్నారో, ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ స్థాపిస్తున్నారో, ఈ రాష్ట్రంలో అందులో కనీసం అడ్మిషన్స్ ఫిల్ అయ్యే విధంగా కనీసం ఏర్పాట్లు చేయండి, అక్కడ సౌకర్యాలు కల్పించండి. ఫస్ట్ అది చేయండి. చేసిన తర్వాత రాష్ట్రంలో మొదటి యూనివర్సిటీ అవుతుందా, లేకపోతే దేశంలో అవుతుందా, లేకపోతే ప్రపంచంలో అవుతుందా, తర్వాత చూద్దాం. కానీ ఫస్ట్ మీరు అక్కడ ఓన్ క్యాంపస్ కట్టే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత అక్కడ ఎర్త్ సైన్సెస్ సంబంధించినటువంటి ల్యాబొరేటరీలు పెట్టే ప్రయత్నం చేయండి, తగినంత స్టాఫ్ ఉండేటువంటి ప్రయత్నం చేయండి, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఈ వ్యాఖ్య అంటే బాగుంటుంది. ఊదు లేదు పిది లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు కథ.